హాయ్ హలో నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మెనిత్యాని. ఏంటా పొద్దు పొద్దున్నే అనుకుంటున్నారా? ఈరోజు మనం బ్లాక్ కాఫీ ఎలా చేయాలన్నది తెలుసుకుందాం. ఇది చాలా మంచిది కాఫీ అన్నట్టు, చాలా ఎనర్జీ అన్నట్టు. ఇది వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగితే మంచిది, నైట్ తాగకండి, నిద్ర రాదు. మీరు ఎంత నీరసంగా ఉన్నా సరే ఈ బ్లాక్ కాఫీ తాగండి, వెంటనే మీకు ఎనర్జీ వస్తుంది. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ మనం ఎంత శుభ్రంగా ఉన్నామో అలాగే మన కడుపులో లోపల ఉన్న ప్రేగులు కూడా అలాగే శుభ్రంగా ఉండాలి. అందుకని మనం ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే కొన్ని గోరువెచ్చని నీటిలో ఒక 2 లెమన్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే చాలా మంచిది. అలా 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ తాగండి. అది మన కడుపుని లోపల చాలా శుభ్రం చేస్తుంది. మనం ఎంత బయట ఫ్రెష్గా ఉన్నామో లోపల కూడా మన ప్రేగులు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే మనం తిన్నది అంతా అలాగే ఉండిపోతుంది. సో మనం ఈ తాగితే ఏమవుద్దంటే చాలా ప్రేగులన్నీ నీట్గా అయిపోయి నైట్ తిన్నది ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోయిద్ది అన్నట్టు. అప్పుడు మనం చాలా హెల్తీగా ఉంటాము. మన అవయవాలు కూడా అంతే కదా, మన అవయవాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. అండ్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్లో 1 లీటర్ వాటర్లో కొంచెం అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి వాటర్ని బాయిల్ చేయండి. బాయిల్ చేసి అది చల్లారాక వడకట్టుకొని అందులో 1 నిమ్మకాయ పిండుకొని తాగండి. మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది అన్నట్టు. ఫ్యాట్ లాస్ లేని వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగండి చాలు. నేను చాలా లావు ఉన్నాను, తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇలా చేయండి. అలా చేస్తే ఆ జింజర్, ఆ ఎల్లిపాయ, జీరా పౌడరు అండ్ పుదీనా ఆకులు బాయిల్డ్ అవ్వడం ద్వారా అదొక మంచి రసంలాగా వస్తుంది అన్నట్టు. ఇది జలుబు దగ్గు ఉన్నా కూడా పోయిద్ది. ఏంటా శుద్ధి చెప్తున్నా అనుకుంటున్నారా? మన ఆరోగ్యం గురించి చిన్న టిప్ చెప్తున్నానండి. ఇప్పుడు నేను మీకు బ్లాక్ కాఫీ ఎలా పెట్టాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన కాఫీ పౌడర్, కొంచెం ఆవు నెయ్యి అవైలబుల్గా ఉంటే, లేదు అనుకుంటే గేదె నెయ్యి, కొంచెం తేనె కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. వాటర్ని బాయిల్ చేసి అందులో కలుపుకొని తాగండి, చాలా మంచిది. తేనె మార్నింగ్, తేనె అండ్ ప్లస్ నెయ్యి మనం అన్నంలో తినడం కంటే ఇలా కాఫీలో తాగితే చాలా మంచిది. అది మన బాడీకి చాలా హెల్దీ అన్నట్టు. చూద్దాం రండి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన యూట్యూబ్ ఛానల్. రండి చూద్దాం ఇప్పుడు. బ్లాక్ కాఫీకి కావాల్సినవి ఇది సరిపోయిద్దండి. 2 రూపీస్ది బ్లాక్ కాఫీ పౌడరు, ఆవు నెయ్యి, లేదంటే అవైలబుల్గా ఉంటే గేదె నెయ్యి అయినా పర్వాలేదు. ఇది హనీ అండి, అండ్ వాటర్. దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లాక్ కాఫీ ఎలా పెట్టాలో చూద్దాము. ఎంత తాగుతారో 1 కప్పు అలా వాటర్ని బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మనం. చూడండి వాటర్ బాయిల్డ్ అయ్యాయి మనకి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ బాయిల్డ్ అవుతున్నాయిగా, దీంట్లో మనం 2 రూపీస్ కాఫీ పౌడర్ వేసుకుందాం. చూడండి అది బాయిల్డ్ అవుతుంది. సో సువాసన గల కాఫీ మనకు వచ్చేస్తుంది ఇప్పుడు. కాఫీ బాయిల్డ్ అయింది మనకి ఇప్పుడు. దీంట్లో మనం మంచి సువాసన గల నెయ్యి అండి, ప్యాకెట్లలో తెచ్చుకోకండి. ఊర్లలోకి వెళ్ళి
మంచి గేదె నెయ్యి తెచ్చుకోండి, స్వచ్ఛమైనవి వాడండి. ఆవు పాలదైనా తెచ్చుకోండి. షాపుల్లో దొరికేటివి వాడకండి, మంచివి కావవి. నేనైతే సజెషన్ ఇస్తున్నాను మీకు. అవునా కదా, పొద్దున్నే ఏంటి ఉపదేశం అనుకుంటున్నారు కావచ్చు. చూడండి, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కూడా అంతే, మీకు ప్యూర్ దొరికితే తీసుకోండి. నాకు అయిపోయింది అన్నట్టు నేను తెప్పించుకుంది, అందుకని సఫోలది తీసుకొచ్చాను. ఇలా వేసేసుకొని టేస్టీగా ఇప్పుడు మనం ఈ బాయిల్డ్ అయిన కాఫీని ఇందులో పోసేసుకొని తాగేద్దాం రండి. హెల్దీ హెల్దీ కాఫీ. టెన్ టెన్ టడా వస్తుందా మీకు? స్మెల్ వస్తుంది, నాకు అర్థమవుతుంది. స్మెల్ వచ్చేస్తుంది. చూడండి చూడండి చూడండి. ఇలా దీన్ని మనం కలిపేసుకొని తాగేద్దాం రండి. హెల్దీ 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 కాఫీ. మంచి సువాసన కలిగిన అద్భుతమైన కాఫీ, గీ కాఫీ అంటారు దీన్ని. చూద్దామా ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు కూడా రేపటి నుంచి వెళ్ళి ఈ హెల్దీ టిప్స్ పాటించాలని నేను కోరుకుంటున్నాను. మన మనస్సు ఎంత అందంగా ఉంటుందో, మన బాడీ ఎంత అందంగా ఉంటుందో, లోపల మన అవయవాలు కూడా అలాగే అందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, కిక్కే వేరు. రండి తాగిద్దాం. సూపర్ అండి, తాగండి మీరు కూడా కాఫీ, టీ కాఫీ. నేనైతే బ్లాక్ టీ కాఫీ అంటారు దీన్ని, తాగుతున్నాను. మనం ఎంత అందంగా ఉంటామో, మన మనస్సు ఎంత అందంగా ఉంటుందో, లోపల మన అవయవాలు కూడా అలాగే అందంగా ఉండాలి. మంచి సువాసన గల గీ కాఫీ స్మెల్ వచ్చేస్తుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని చాలా హెల్దీగా ఉంటూ హెల్దీ టిప్స్ మన యూట్యూబ్ ఛానల్లో చూద్దాము. అంటే నాకు టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను, మీరు కూడా చూస్తూ ఉండండి. అండ్ మీరు మర్చిపోకండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. చూద్దాం ఇప్పుడు మనం. సూపర్ వాసన, గీ వాసన, నెయ్యి అండ్ కాఫీ, బ్లాక్ కాఫీ. చూడండి ఎంత బాగుందో కదా. కనిపిస్తున్నానా మీకు? నేనే వీడియో తీసుకుంటున్నాను, తీసేవాళ్ళు ఎవరు లేక, అందుకే అడుగుతున్నాను. కిక్కే వేరు. చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా చేసుకొని ఇలా హెల్తీగా తాగండి. సుత్తి చెప్తున్నాను అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకు వచ్చే కామెంట్స్ను కూడా నెక్స్ట్ వీడియోలో నేను చదువుతూ ఉంటాను. నాకు ఎవరైతే కామెంట్ షేర్ చేస్తారో నా కాఫీ ఎలా ఉందో మీరు కామెంట్ రూపకంలో తెలియచేయండి. ఆ కామెంట్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చదివి వినిపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బ్లాక్ కాఫీ. కిక్కే వేరు కదా. ఇంకా ఏమైనా ముచ్చట్లు ఆడదాం. చెప్పానుగా, ఫ్యాట్ లాస్కి కొంచెం గీ, ఒక 2 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పుదీనా, కొంచెం సాల్టు, 1 లీటర్ వాటరు ఇలా పోసేసి గీ ఇలా దంచేసి వేసి బాయిల్ చేయండి. బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఒక లెమన్ పిండేసుకొని ఆ నీళ్ళు వడకట్టేసుకొని తాగేసేయండి. లోపల
ఉన్న నైట్ తిన్నదంతా మోషన్ రూపకంలో వెళ్ళిపోయిద్ది. మన ప్రేగులు కూడా చాలా లోపల శుభ్రంగా ఉంటాయన్నట్టు. ఫ్యాట్ లాస్ అవుతారు. లావుగా ఉన్న వాళ్ళు తగ్గిపోతారు. లావు లేము, మాకు అవసరం లేదు ఫ్యాట్ లాస్ అనుకున్న వాళ్ళు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ ఉప్పు వేసుకొని తాగండి. ఎందుకంటే లేవగానే మన బ్లడ్ చిక్కగా ఉంటుంది. ఈ వాటర్ మనం గోరువెచ్చగా తాగడం వల్ల ఆ బ్లడ్ కూడా పల్సగా అయిపోయి హార్ట్ దగ్గర వడపోస్తుంది అన్నట్టు. ఏదో నాకు తెలిసిన హెల్దీ టిప్స్ మీకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపకంలో పెట్టండి. నేను చెప్పేటి మరి నిజమో కాదో అనేసి. అలా చేస్తుంది. నెక్స్ట్ మనం నైట్ తిన్నవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. మన ప్రేగులు కూడా లెమన్, ఇప్పుడు మనం ఏదైనా ఆయిల్ అవన్నీ అంటాయి అనుకోండి, లెమన్ పెడితే ఎలా వెళ్ళిపోతుంది, అలాగే మన ప్రేగులు కూడా లోపల అండ్ జిడ్డుగా ఉంటాయి. నైట్ తినేవన్నీ ఉంటాయి కదా, అప్పుడు మన ప్రేగులు నీట్గా శుభ్రంగా కడిగినట్టుగా అయిపోతాయి. ఈ వాటర్ కూడా మీరు కూర్చుండి తాగండి. కింద ఇలా కూర్చొని ఇలా మోకాల మీద కూర్చుండి తాగండి. అప్పుడు వాటర్ మంచిగా మన ప్రేగులు ఇలా ఉంటాయి కాబట్టి అలా వెళ్తాయి అన్నట్టు. నిలబడి తాగకూడదు ఎప్పుడు. మార్నింగ్ వాటరు, గోరువెచ్చని వాటర్ అలా తాగకూడదు. కూర్చుండి తాగితేనే మంచిది అన్నట్టు. డైరెక్ట్గా మనం అలా పోయకూడదు. కూర్చుండి తాగండి. మీకంటూ మీరు ఒక 10 నిమిషాలు మీ గురించి కేటాయించుకొని ఈ గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఎంత బిజీ లైఫ్లో అయినా సరే, నేను మార్నింగ్ షూట్ ఉన్నా కూడా 4 o'clockకే అలా తాగేసి వెళ్తాను. మన కిడ్నీలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ప్లస్ మంచిగా యూరిన్లో రాళ్ళు ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి అన్నట్టు. నిజమా కాదా? కాఫీ చల్లారుతుంది. కొంచెం బిజీ లైఫ్ని మీ గురించి మీరు కొంచెం టైం స్పెండ్ చేసుకోండి. చాలా రోజులు అవుతుంది యూట్యూబ్ ఛానల్లో మాట్లాడక. ఫస్ట్ ఛానల్లో మాట్లాడాను కదా, అందుకని కొంచెం గ్యాప్ వచ్చేసరికి మాట్లాడలేకపోతున్నాను. మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే నా గురించి మీరు అందరూ ఉన్నారనేసి నేను అప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను. మనకంటూ మనము ఉండాలి ఎప్పుడైనా. ఇట్లు నేను మీ నిత్యాన్ని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. కాఫీ ఎంజాయ్ చేయండి. ఇదంతా చూపించేసరికి నన్ను తిట్టుకుంటారు, వీడియో లెంత్ అయిపోతుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ యొక్క అభిప్రాయాలని నాకు మీ కామెంట్ రూపకంలో తెలియజేయండి. ఇంకా మీరు ఏదైనా మంచి రెసిపీ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపకంలో పెట్టండి. మీ వంట నేను తయారు చేసి మీరు పెట్టారు నాకు ఈ ఛానల్లో ఇలా చేయమని అనేసి నేను ఆ వీడియోని మీకు చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సుత్తి కొట్టలేదు. రేపు మనం ఏం చేసుకుందామంటే తాటి బెల్లంతో కాఫీ ఎలా పెట్టాలో మీకు నేను చూపిస్తాను. షుగర్ వాడకూడదు. అది నెక్స్ట్ రేపు వీడియోలో మనం చూద్దాం. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.